స్పష్టంగా చూపించారు భయ. అంటే రియల్ స్టోరీనే ఒక కథలా తీసుకొని డైరెక్షన్ మార్చిన విధానం కానీ, ఒక రూమ్ లో అంటే ఒకే ఇంట్లో తీసిన విధానం కానీ చాలా అద్భుతంగా భయ. నటినలు రవికృష్ణ కానీ సమీర్ కానీ వీళ్ళందరూ బాగా అద్భుతంగా చేశారు భయ. చాలా అంటే చాలా బాగుంది భయ. ప్రతి బర్త్డే బాయ్ కానీ, ప్రతి యూత్ అంటే ప్రతి ఒక్క యూత్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఎమోషన్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి భయ. ప్రతి ఒక్కరు చూడాలి. హీరో రవికృష్ణ యాక్టింగ్ వేరే లెవెల్ భయ. హీరో మొత్తం అసలు ట్విస్ట్ ఏంటంటే హీరోనే చంపుతారు భయ. ఎలా అనిపించింది సినిమా? ఇప్పుడే చూసాను ది బర్త్డే బాయ్. నిజంగా ఒక మంచి సినిమా తీసుకొచ్చారన్న. అసలు అప్లోడ్ వెళ్ళిన కుర్రోళ్ళు అయితే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ వాళ్ళు చేసిన అల్లరి కానీ బర్త్డేల్లో జరిగే చాలా సంఘటనలు ఈ సినిమాకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో డైరెక్టర్ గారు విస్కీ గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట, అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచిగా ఉంది. అలాగే రాజీవ్ కనకాల కానీ, రవి గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది అన్న. ఎమోషన్స్తో పాటు చాలా సస్పెన్స్ అనమాట. ప్రొడ్యూసర్ భరత్ గారు ఒక మంచి స్టోరీని మనకు తీసుకొచ్చారు. సార్ మీరైతే ఒక మంచి సినిమా తీసుకొచ్చారు, ఒక మంచి హిట్ అన్న. ది బర్త్డే బాయ్ ఇలాంటి సినిమా కోసం కదా మేము వెయిట్ చేసింది. అసలు ప్రతి ఒక్కరు అంటే అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ చూడాల్సిన సినిమా అన్న. అంటే ఇంత మంచి కంటెంట్ తో అసలు మన తెలుగులో ఎలాంటి సినిమా రాలేదన్న. ఇలాంటి సినిమా చాలా కొత్తగా అనిపించింది. అండ్ మెయిన్ అన్న, ఇప్పుడు బర్త్డే జరుపుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బర్త్డేస్ వల్ల ఎన్ని కుటుంబాలు ఏమేమి లాస్ అవుతున్నాయి అంటే దాని గురించి చాలా బాగా చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు చూస్తున్నంత మాత్రం. అండ్ మన ప్రొడ్యూసర్ కి మాత్రం డబ్బులే డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అసలు వాళ్ళు తీసిన విధానం కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఒకటే చెప్తున్నా, డైరెక్షన్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు చేసేసారన్న. అండ్ మన ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. విస్కీ గారి డైరెక్షన్ లో ఇది రియల్ స్టోరీ అంట. నిజంగా అక్కడ ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ మూవీ చూడాలి. నిజంగా బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చాలా మంది చనిపోయి బయటకు వస్తున్నారు ఇండియా వాళ్ళు. ఎలా చనిపోయారు ఏంటి చాలా మిస్టరీగా మారిపోతుంది. అది ఇంతవరకు బయటకు రావట్లేదు. కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ రోల్ చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అనేసి చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్ లో. రాజు కనకాల గారు, ప్రమోదిని గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాస్ట్ 20 minutes అయితే పీక్స్ మూవీ మాత్రం. రవి గారు అయితే యాక్టింగ్ మధ్య రవి గారి సెలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి తప్పకుండా చూడండి. రియల్ స్టోరీ అందరికీ తెలియాల్సిన మూవీ. థ్యాంక్ యూ. బర్త్డే బాయ్స్ సినిమా చూసానంటే సినిమాలో ఏంటి ఉందంటే ఈ మధ్యలో జరిగే అంటే బర్త్డేస్ అవి జరుగుతున్నాయి కదా. సో అక్కడ వాళ్ళు కేక్ కటింగ్ ఆ స్ప్రేలు కొట్టడం కానీ, ఆ ఉత్సాహంలో ఆనందంలో ఏం జరుగుతుంది అనేది అవతల గురించి ఆలోచించకుండా చాలా మంది జరుగుతుంది. సో ఈ సినిమాలో ఒక మంచి కంటెంట్ తీసుకొని ఆ సినిమాలో ఏముందంటే ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. యూత్ అందరూ కూడా చూస్తే కనుక ఈ సినిమాలోకి మనం కూడా రేపొద్దున ఎవరు బర్త్డే జరిగినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక లైన్. అంటే ఇది కల్పిత పాత్రలు కాదు, నిజంగా జరిగింది, US లో జరిగింది. సో ఆ క్యారెక్టర్ నేమ్స్ అవి మార్చి మనకి సినిమా రూమ్ లో ఇలాంటి సినిమా కూడా తీయచ్చు అని డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు విలను, ఎవరు హీరో అనేది అసలు మనకు లాస్ట్ దాకా కూడా మనకు అర్థం కాదనమాట. సో ఆ జోనర్ బాగుంది చెప్పాలంటే. దానికి తగ్గట్టుగా బీజిఎం అయితే మాత్రం ఆ సస్పెన్స్ కరెక్ట్ గా సింక్ అయ్యేటట్టు చేశాడు. సినిమాకి ఎక్కడ సోదు లేకుండా ఉన్న బడ్జెట్ లో అంటే చాలా మంది వివత్సమైన కోట్లు పెట్టేసి చేస్తారు. సో ఈ సినిమాకి పిండి కొద్ది రొట్టె అనమాట. ఆ ఉన్న క్వాలిటీ, ఆ ఉన్న బడ్జెట్ లో ఇంత మంచి సినిమా ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే చిన్న డైరెక్టర్లకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ సినిమా చూసి చాలా మంది డైరెక్షన్ చేసి ముందుకు రావచ్చు. వాళ్ళకున్న స్టోరీలు బట్టి కూడా ఈ సినిమా ఒక నిజంగా చిన్న సినిమాలకి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఓవరాల్ గా నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు మాత్రం వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఎవరికి వాళ్ళ క్యారెక్టర్లు నిజంగా చాలా బాగా చేశారని అనుకోవాలి. అందులో హీరో ఎవరో విలన్ ఎవరని మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇన్ని రోజులు చూసిన సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కొత్తగా ఒక డిఫరెంట్ స్టైల్లో తీశారు డైరెక్టర్ విస్కీ గారు. చాలా బాగా తీశారు. ఒక 2 గంటల సినిమా ఒక రూమ్ లో తీసారంటే చాలా బాగా తీసారండి. ఇది రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రాజు కనకాల
క్యారెక్టర్ అయితే ఇంకా కొంచెమే ఉన్నారు, అది కూడా చాలా బాగా తీశారు. ఇందులో అబ్రాడ్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలండి. ఈ సినిమాలో చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చివరి 20 నిమిషాల ట్విస్ట్ అయితే చాలా బాగుంది, కొత్తగా చాలా బాగా తీశారు సినిమా అయితే. ఇది అందరూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ మొత్తం ఈ సినిమా చూడాలి. తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది ఈ సినిమా. బర్త్డేలు చేసుకునే వాళ్ళకి ఒక మెసేజ్ అండి ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఒక మంచి సినిమా చూసిన, అదేంటంటే బర్త్డే బాయ్ అనమాట. బర్త్డే బాయ్ అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏందన్న నిజంగా మామూలు ట్విస్ట్ కాదు. సినిమాలో ఎవరైనా ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టాడు, కానీ డైరెక్టర్ గారు ఏదో కొంచెం క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టారు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే అబ్రాడ్ కి వెళ్ళే ప్రతి ఒక్కరు పక్క ముందు సినిమా చూడండి. అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రూమ్ లో ఎలా ఉంటాయి, ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అనేది చాలా అంటే చాలా కొత్తగా చూపించారనమాట. అంటే ఇది ఒరిజినల్ స్టోరీ అని చెప్పి లాస్ట్ లో తెలిసింది నాకు. నిజంగా అరే ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి అలా అనిపించింది. ఇంకోటి బర్త్డే జరిగినప్పుడు, అంటే ఇప్పుడు జనరేషన్ లో బర్త్డే ఎలా ఉందంటే కేక్ కటింగ్ లో, బర్త్డే బాంబ్స్, బీర్లు అవి ఇవి అని చెప్పి చాలా గోలగోలు ఉంటాయి. సో ఆ గోలగోలు అంతా ఎలా ఉంటది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు అన్నమాట డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న, అంటే 5 మెంబర్స్ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ చేస్తే, మన రవికృష్ణ అన్న ఇంకా రాజీవ్ కనకాల గారు వేరే లెవెల్. రవికృష్ణ అయితే స్టార్టింగ్ సెట్టింగ్ వరకు మొత్తం నటనలోనే ఉన్నాడు. ఎండింగ్ లో రాజీవ్ కనకాల గారు అయితే నిజంగా బాగా కనెక్ట్ అవుతాం, ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అవుతాం ఈ సినిమాకి. సో నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ బర్త్డే బాయ్ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకాను, లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి బర్త్డే బాయ్ సినిమా చూడండి థియేటర్లో. మీ అందరూ బాగా నచ్చుతా అన్న. ఆయన ఇప్పుడు బర్త్డే బాయ్ సినిమా చూసాను. సినిమా ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. అలాగే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీతో చూడాలంటే ఒక ఫ్రెండ్స్ కోసం చూస్తే, ఒక ఫ్యామిలీ కోసం చూస్తే అర్థం స్టోరీ ఏం తెలిసి సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఒక డైరెక్టర్గా దండం పెడాలి, చాలా బాగా తీసే సినిమా అయితే నాకు నచ్చిందన్న. దీంట్లో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మళ్ళీ టీచర్స్ అని చెప్తా. దీంట్లో నాకు నచ్చింది ఏమంటే మైండ్ రవికృష్ణ గారి యాక్టింగ్, మన రాజమౌళి గారి యాక్టింగ్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ నాకు నచ్చింది. ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారు. ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకున్నాను. అయితే సినిమా చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరు నేను కోరుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంది అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసి చాలా సినిమాలు వస్తాయని అనుకున్నా. సినిమా అయితే ఊళ్ళో బర్త్డే బాయ్ అయినా ఒక ఎంటర్టైన్మెంట్ మామూలుగా కాదు సార్. అనిపించాల్సిన సినిమా ఇది. ఒక డ్రామా చిత్ర సినిమా అయితే నాన్ స్టాప్ సినిమా అయితే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. చాలా సెకండ్ హాఫ్ అంటే ఫుల్ గ్రిప్పింగ్గా, ఒక నలుగురు ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో ఎంత ఎంగేజింగ్గా తీయచ్చు అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారి పేరు కూడా విస్కీ అని చెప్పి కొత్త తరంగా ప్రమోట్ చేసుకుంటూ చాలా బాగుంది. అసలు ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాను. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అన్న బర్త్డే బాయ్ సినిమా చూసినామన్నా ఏముందన్న ఇచ్చి పడేసి. డైరెక్టర్ గారు మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు సినిమా బోరింగ్ అనేది లేదు. కూర్చోబెట్టేసిన థియేటర్లో ఒక 2 అవర్స్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు, ఇచ్చి పడేసిడు. కాకపోతే బర్త్డే బాయ్ అంటే ఎలా పెట్టలేదు, ఎందుకంటే ఒక బర్త్డే ఒక పద్ధతిగా చేసుకోవాలి, ఒక సిస్టమేటిక్ చేసుకోవాలని రియల్గా చూపించిన డైరెక్టర్ గారు. దీనికి ఒక మెసేజ్ సినిమా, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే డైరెక్షన్ తీసుకుంటే కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ అంటే సినిమా ఒక హౌస్లో తీస్తాడన్న, అదొక మాత్రం టాలెంట్ మాత్రం చాలా డైరెక్టర్గా హ్యాట్సప్ చెప్పాలి. 2.5 అవర్స్ ఒకటే రూమ్లో సినిమా తీయడం మామూలు మాట కాదు. ఇంకెక్కడ బోరింగ్ ఉంటుంది. ఇలా రాజు కనకాల యాక్టింగ్ కానీ, తల్లి సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. ఇది యూత్కి, స్టూడెంట్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఇది మాత్రం మిస్ కావద్దు, చూడాలి అందరూ. ఇప్పుడున్న జనరేషన్కి అసలు బర్త్డేలు ఎలా చేసుకుంటారో ఈ సినిమా చూడండి. ఇట్లా చేసుకోవద్దు, ఒక పద్ధతిగా చేసుకొని మందులు పోసుకోవడం, మీద పోసుకోవడం, గుమ్మరించుకోవడం, కొట్లాడుకోవడం ఇలాంటివి బర్త్డేలు కాదు. ఒక కేక్ కొట్టినామా, నోట్లో పెట్టినామా, ఒక షాల్వా కప్పినామా, ఒక సంతోషంకి అంతా ఉండాలి. కానీ మరి ఓవర్గా మాత్రం చేయొద్దు బర్త్డేలు. అని ఓవర్లో కూడా ఏదైనా జరిగిపోవచ్చు. అలా జరగకుండా తీసిన సినిమా ఇది మాత్రం మెసేజ్ సినిమా, యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. చాలా బాగుంది, చూడండి అందరు చూడండి. ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా మంచి సినిమా స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హాయ్ బ్రో, ఇప్పుడే విస్కీ డైరెక్టర్ తీసిన సినిమా తీసి వచ్చాను. బర్త్డే బాయ్ సినిమా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీరు తప్పకుండా థియేటర్లో చూడండి. చాలా వచ్చినాయి. అది థియేటర్లోకి వస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో మీరంతా థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మెయిన్ అదే బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సంపేసింది. అలా కొట్టేశారు, అందరూ కొట్టేశారు. ప్రతి ఫ్రేమ్ కూడా మెయిన్ ఎడిటింగ్ కాబట్టి కామెడీ మూవీస్